నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్ ఇంతకుముందు కయ్యానికి కాలు దువ్వేది. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పరిస్థితులతో ఆ దేశం కకావికలమైపోయింది. ఇప్పుడు చైనా కూడా రానున్న రోజుల్లో అదే పరిస్థితిని ఎదుర్కొనబోతుంది. భారతదేశం వైపు ఎవరు అసూయగా చూసినా, ఎవరు భారత్పై అక్కసు వెళ్ళగక్కినా వారికి చివరికి పరాభవమే తప్పుతుంది. ఆ దేశాలు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాయని ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి మనం పాకిస్తాన్ని చూపించవచ్చు. పాకిస్తాన్ కన్నా కూడా ఘోరాతి ఘోరంగా రానున్న రోజుల్లో చైనా పరిస్థితి ఉండబోతుంది. మాట్లాడితే కయ్యానికి కాలు దువ్వుతూ ఉంది. ఆ దేశంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోకుండా భారత్పై అక్కసు వెళ్ళగక్కేందుకు చైనా ప్రవర్తనలు కనపడుతూ ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది? రాజ్నాథ్ సింగ్ ఎందుకు చైనాకు అంత గట్టి వార్నింగ్ ఇచ్చారు? ఈసారి చైనా సవాల్ విసిరితే జరగబోయే విధ్వంసాన్ని చైనా తట్టుకోలేదు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేయటం వెనుక అసలు ఏం జరిగింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై అనవసరంగా దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైనా భారత్కు సవాల్ విసిరితే తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు రాజ్నాథ్. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన డిఫెన్స్ సమ్మిట్లో గురువారం రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అక్కడే రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటు చేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు రాజ్నాథ్ సింగ్. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని, ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే తప్పించుకునే పరిస్థితి అయితే లేదని హెచ్చరించారు రాజ్నాథ్. భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన గుణపాఠం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. ఇక 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ రంగానికి తాము ప్రాధాన్యతను పెంచామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితో పాటు రక్షణ పరికరాల ఎగుమతి, సైనిక ఆధునీకరణపై దృష్టి సారించామని చెప్పారు. దీనివల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని చెప్పారు రాజ్నాథ్ సింగ్. సో ఏది ఏమైనా చైనా తన దుందుడుకు స్వభావాన్ని మార్చుకోపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని రాజ్నాథ్ సింగ్ అయితే స్పష్టం చేశారు. ఇది వాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.